చెప్పండి. నమస్తే సార్, నా పేరు మహేశ్వరి. 2009లో నేను స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళడం అంటూ జరిగింది సార్. డాక్టర్ పి లక్ష్మణ్ గారి దగ్గరికి స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళడం అంటూ జరిగింది. అక్కడ ఇంగ్లీష్ కోసం వెళ్ళి తర్వాత సైకాలజీ కూడా నేర్చుకోవడం అంటూ జరిగింది. తర్వాత మా ఫ్యామిలీ ఈ ఇష్యూస్ వల్ల సార్కి చెప్పడం జరిగింది. సార్, మీ ఫ్యామిలీని, మీ భర్తని తీసుకొని మీ ఫ్యామిలీతో రండమ్మా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మా పిల్లల్ని మేమందరం అక్కడ ఉండి కొన్ని క్లాసులు వినడం, ఒకటి తర్వాత క్లాసులు వినడం అనేది జరిగింది. దాని తర్వాత సివిల్స్ అని చెప్పడం అనేది జరిగింది. సివిల్స్ కోచింగ్ పెడతామా, మీ పిల్లల్ని స్కూల్కి పంపించకండి, మా దగ్గరనే పెట్టండి. ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, నేను కలెక్టర్ని చేస్తా, ఐఏఎస్ ఐపీఎస్ చేస్తా అంటానంటే, స్కూల్స్కి ఎందుకు సార్, డిగ్రీ క్వాలిఫై ఉండాలి కదా, క్వాలిఫై అయిన తర్వాతనే ఏదైనా సివిల్స్కి అవైలబుల్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ అయినా అని నేను అడగడం, ప్రశ్నించడం అనేది జరిగింది. లేదమ్మా, స్కూల్లో ఏం చెప్తారు, ఏం చెప్పారు, నేను చేస్తా, అన్నీ చేస్తా అంటానని చెప్పడం జరిగింది సార్. సరే అంటే నువ్వు ప్లాట్ రాసి ఇచ్చినాం. తర్వాత నా భర్తని వశపరుచుకొని తర్వాత తన వీక్నెస్ పాయింట్ని తీసుకొని తర్వాత తన దగ్గర ఇంకా 3 ప్లాట్లు కూడా మెల్లమెల్లగా రాయించుకోవడం అనేది జరిగింది. దీన్ని ప్రశ్నించడం అనేది నేను మన 17th రోజు వాళ్ళ ఇంటికి పోయి ప్రశ్నించిన సార్. పండగ తర్వాత నా భర్తకి ఏదో నేర్పించి నన్ను కొట్టి ఇచ్చిండ్రు సార్. వాళ్ళ బాబు కూడా నన్ను వల్గర్గా మాట్లాడండి సార్. చాలా అంటే చాలా మాట్లాడండి. అక్కడ ఉన్న పిల్లలు కూడా నా మీద దాడి చేయడం అంటూ జరిగింది. మా తమ్ముడు వచ్చిండు నా ఎంబడి, అక్క రా, వీళ్ళు నేను కొట్టేటట్లు చంపేటట్లు అయిపోయిండ్రు అంటున్నట్టు నేను మళ్ళీ రావడం జరిగింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత నేను చైతన్య మహిళా సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. నన్ను చంపేసేటట్టున్నారు అంటేనని నా మేడం దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. తర్వాత ఇక మేము పోలీస్ స్టేషన్లో ఇట్లా ఈ సార్ వల్లనే ఇట్లా అవుతుందంటేనని కేసు నమోదు చేయడం అనేది జరిగింది సార్. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్. మహబూబ్ నగర్లో స్పోకెన్ ఇంగ్లీషు మాటన ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీ నడుపుతున్నానని చెప్పి తల్లిదండ్రులను మభ్యపెట్టి 40 మంది విద్యార్థుల్ని నిర్బంధించి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిర్బంధించి వారి దగ్గర 40 లక్షల నుండి 1.5 కోటి వరకు వసూలు చేసినటువంటి లక్ష్మణ్ను మీద కేసు పెట్టడం జరిగింది. అయితే అతన్ని ఈరోజు అరెస్టు చేశారని మాకు తెలిసింది. అది చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్స్ మాత్రం చాలా వీక్ అయినవి. ఎందుకంటే పిల్లల్ని నిర్బంధించి స్కూల్ మాన్పించడం అనేది ఒకటి, అంటే చైల్డ్ లేబర్గా ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు. తర్వాత మహిళలని అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా క్లాసుల పేరుతో వేధించడం, అంటే అబ్యూజ్ కూడా. తర్వాత ఫ్లాట్లు, డబ్బు కూడా బలవంతంగా తీసుకున్నాడు, అదొకటి. ముఖ్యంగా మహేశ్వరిని, తర్వాత మన చంద్రకళని, ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఇంకా చాలామంది ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ చేసిండు. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి వెళ్ళినారు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడే మాకు సంఘాన్ని కలవడం జరిగింది. అంటే అట్లాంటి పరిస్థితుల్లోకి వీళ్ళని తీసుకుని వెళ్ళారు. వీళ్ళిద్దరు, చంద్రకళ వాళ్ళిద్దరు పిల్లలు కూడా మానసికంగా ఆందోళనలో ఇప్పటికి కూడా ఉన్నారు. కాబట్టి ఇది కూడా వాళ్ళు అతని మీద సెక్షన్స్ పెట్టాలి. ఇలాంటి సెక్షన్స్ సరైనటువంటివి పెడితేనే మాకు చాలా సంతోషకరము. మాకు డిపార్ట్మెంట్ మీద కూడా నమ్మకం కలుగుతుంది. కాబట్టి దయచేసి మేము ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, బాధితులు చాలామంది ఉన్నారు. ఆ బాధితులందరూ కూడా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే విధంగా భరోసా ఇవ్వాలి. తర్వాత వాళ్ళందరికీ కూడా, మాకు కూడా ప్రాణహాని ఉంది. మా స్పోకెన్ ఇంగ్లీష్ లక్ష్మణ్ అతని వల్ల నాకు, మహేశ్వరికి, చంద్రకళకి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ప్రాణహాని ఉంది. ఇప్పటికి కూడా శంకర్, అంటే మహేశ్వరి వాళ్ళ భర్త, ఇప్పటికీ బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ అక్కడే ఉన్నాడు. శంకర్ వాళ్ళ బాబుని తీసుకొని అక్కడే ఉన్నాడు. ఇప్పటికి కూడా అతను రావటం లేదు. నేను భార్యనే విడిచిపెడతానని కానీ అతన్ని మాత్రం విడిచిపెట్టనని చెప్తున్నాడు. కాబట్టి అతనికి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో, అతనికి ఎవరైతే కాస్తున్నారో, ఎవరైతే అతన్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము చైతన్య మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మోటివేషన్ క్లాసులతో మోటివేషన్ క్లాసులతో భార్యలను, భర్తలను రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు సార్. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఇన్స్టిట్యూట్లు ఉండకూడదు అని అనుకుంటున్నాను సార్. రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి మాకు అంటే నేను ఒక మామూలు మహిళను ఇంత దాకా వచ్చిందంటే దానికి అంతటికి కారణం లక్ష్మణ్ గారే. దీనికైతే సరే, మీరు ఇంత చేసిండ్రు కాబట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మాత్రం ఇది చేస్తున్నా సార్.